నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. టీ20లో సరికొత్త చరిత్ర లిఖించిన టీమిండియా. భారత జట్టు సభ్యులపై ప్రముఖుల ప్రశంసల జల్లు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మొజ్దాబా. అంగీకరించమన్న ట్రంప్, ప్రజలు తిరుగుబాటు చేయాలన్న నెతన్యాహు. నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు. పశ్చిమాసియా యుద్ధంపై ప్రకటన చేయనున్న కేంద్రం. హైదరాబాద్లో చెరువుల కబ్జాను బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకోలేదన్న సీఎం. ప్రజాపాలనలో నీటి వనరుల్ని పునరుద్ధరిస్తున్నామని స్పష్టీకరణ. పెద్దపల్లి జిల్లాలో మిల్లింగ్ రైస్ ను పక్కదారి పట్టించిన ఇద్దరి అరెస్ట్. దాదాపు 20 కోట్ల విలువైన బియ్యం మాయమైనట్లు గుర్తింపు. టీ20 ప్రపంచ కప్ను మూడోసారి ముద్దాడిన టీమిండియాకు రాజకీయ, క్రీడా ప్రముఖుల అభినందనలు వెల్లువెత్తాయి. ప్రపంచ కప్ విజయంతో భారత జట్టు దేశం గర్వపడేలా చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్ని సాధించిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ విజయం సమిష్టి కృషి, అసాధారణ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప విజయం సాధించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసినందుకు క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. టీమిండియా కృషి మరోసారి దేశ ప్రజలను గర్వపడేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. టీమిండియా చరిత్రను తిరగరాసిందని పలువురు కేంద్ర మంత్రులు అభినందించారు. మరుపురాని విజయాన్ని అందించిన భారత జట్టును లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. టోర్నీ అంతా అద్భుత ప్రదర్శన చేసిన సంజు శాంసన్, బుమ్రాను ప్రత్యేకంగా కొనియాడారు. గత రాత్రి 140 కోట్ల మంది భారతీయులు ఎంతో గర్వంగా ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. వరుసగా 2 సార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ప్రశంసలు కురిపించారు. ట్రోఫీ పొందటానికి భారత జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. భారత్ ఆడే ఆటకు తిరుగులేదని టీ20 వరల్డ్ కప్ మూడోసారి గెలిచి విశ్వ విజేత అయిన టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై అద్భుత ఆట తీరుతో ప్రపంచ ఛాంపియన్గా నిలిచినందుకు క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో, దూకుడైన స్వభావంతో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించిన జట్టు సభ్యులు ఆల్రౌండ్ ప్రతిభ చూపి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని వ్యాఖ్యానించారు. కెప్టెన్ సూర్యకుమార్తో పాటు టీం సభ్యులందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈ సెషన్లోనే జరగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఇరాన్ పట్ల ప్రభుత్వ వైఖరి సహా రష్యా చమురు కొనుగోలుకు మరో 30 రోజుల గడువిస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటన వంటి అంశాలపై ఉభయ సభలో దద్దరిల్లే సూచనలున్నాయి. ఈ అంశంపై విదేశాంగ మంత్రి జయశంకర్ లోక్సభలో ప్రకటన చేయనున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత పశ్చిమ బెంగాల్లో 60 లక్షల మంది పేర్లు తొలగింపు అంశం కూడా ఈ సమావేశాలను కుదిపేసే అవకాశం ఉంది. విద్యుత్తు సవరణ బిల్లు సహా మొదటి సెషన్లోని పెండింగ్ బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. లోక్సభలో ఇవాళ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. లోక్సభలో ప్రభుత్వానికి తగినంత బలం ఉన్నందున స్పీకర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది. గతంలో 3 స్పీకర్లు జీవీ మావలంకర్, హుకుం సింగ్, బలరాం జాఖడ్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నప్పటికీ అవి వీగిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక కొలిక్కొచ్చింది. ఇరాన్లోని 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ముస్తబాను ఎన్నుకుంది.
ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యంత రహస్య వ్యక్తిగా పేరొందిన మొజ్తబా ఖమేనీ ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాయి. మొజ్తబా ఇప్పటి వరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో రెవల్యూషనరీ గార్డ్స్ తరపున పోరాడారు. 1989లో తన తండ్రి అయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ అయిన తర్వాత మొజ్తబా క్రమంగా తన పట్టును పెంచుకున్నారు. 2008 నాటి వికీలీక్స్ పత్రాలు ఆయన్ను తెరవెనుక అసలు అధికారిగా అభివర్ణించాయి. 2005, 2009 ఎన్నికల్లో అహ్మదీ నెజాద్ గెలుపులో మొజ్తబా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్ నాయకత్వంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలని, లేకపోతే వారు ఎక్కువ కాలం కొనసాగలేరని హెచ్చరించారు. మొజ్తబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశం ద్వారా ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇరాన్ను నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్న ఆయన, ఇరాన్ ప్రజలు తిరగబడితే ఇరు దేశాలు మళ్లీ మంచి మిత్రుడుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్ ప్రతిదాడుల్ని కూడా తీవ్రతరం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణుల్ని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపైకి ప్రయోగించింది. ఇరాన్ లక్ష్యాలు పౌర మౌలిక సదుపాయాల వైపు కూడా మళ్లాయి. గల్ఫ్ దేశాల తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ ఆరోపించింది. సౌదీ అరేబియాలోని ఒక నివాస ప్రాంతంలో ఇరాన్ క్షిపణిపడి ఒక భారతీయుడు సహా 2 మరణించారు. ఈ యుద్ధంలో సౌదీలో సంభవించిన మొదటి మరణాలు ఇవే కాగా 12 మంది బంగ్లాదేశీయులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలపై దాడులు చేస్తూ ఇరాన్ బాధ్యతారాహిత్యమైన విధానాన్ని అవలంబిస్తోందని అరబ్ లీగ్ చీఫ్ మహమ్మద్ అబ్దుల్ గెయిట్ మండిపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇప్పటికే వందలాది క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగాయని తెలిపారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అటు గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ ఆదివారం తన స్వరాన్ని మార్చారు. ఇరాన్పై ఎంత ఒత్తిడి పెరిగితే ప్రతిస్పందన కూడా అంతే బలంగా ఉంటుందని హెచ్చరించారు. పొరుగు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు సహకరించొద్దని కోరారు. మరోవైపు ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడుల కారణంగా వెలువడుతున్న పొగలు పర్యావరణానికి పెనుముప్పు అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు ఇప్పటి వరకు సుమారు 3400 దాడులు నిర్వహించాయని ఐడిఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. 150కి పైగా ఇరాన్ రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేశాయని తెలిపారు. ఇరాన్పై ఇప్పటి వరకు 7500 క్షిపణుల్ని ప్రయోగించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ తదుపరి దశకు చేరుకుందన్న ఆయన, ఇరాన్లోని కీలక ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడుల్ని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ఇరాన్ అంతటా సుమారు 10,000 పౌర కట్టడాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల టెహరాన్లోని చమురు నిల్వ కేంద్రాల నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. ఇది పర్యావరణ ముప్పునకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లోని దహియే శివారు ప్రాంతంలో హెజ్బుల్లా ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయాల్ని ధ్వంసం చేస్తున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా గ్రూపును లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పోరాటంలో 2 ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్లోని దక్షిణ నగరమైన సిడాన్లోని ఐన్ ఎల్ హిల్వే అనే అతిపెద్ద పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణులు పడి 1 మరణించారు. పలువురు పౌరులు, లెబనీస్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో 7వ అమెరికా సైనికుడు మరణించినట్లు యుఎస్ రక్షణ శాఖ ధృవీకరించింది. మార్చి 1న సౌదీ అరేబియాలో అమెరికా దళాలపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికుడు చికిత్స పొందుతూ మరణించాడని తెలిపింది. హైదరాబాద్లో చెరువులు కబ్జాలకు గురవుతుంటే గత ప్రభుత్వం అడ్డుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలనలో హైడ్రాను ఏర్పాటు చేసి కబ్జాకోరల్లో చిక్కి కనుమరుగవుతున్న చెరువుల్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలో హైడ్రా పునరుద్ధరించిన బమ్రుకుబుద్దౌలా చెరువును సీఎం ప్రారంభించారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పునరుద్ధరించిన చెరువు చుట్టూ స్టాళ్లను ఏర్పాటు చేసి ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఉపాధి కల్పించాలన్నారు.
చెరువు సందర్శనకు వాకింగ్కు వచ్చే మహిళలు చిన్నారులు స్థానికుల భద్రత దృష్ట్యా లేక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి లేక్ పోలీసింగ్ను పెంచాలన్నారు. పురాతన చరిత్ర కలిగిన హైదరాబాద్ను ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకు ఆక్రమణలను తొలగిస్తూ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నామని వివరించారు. పాత బస్తీలో అర్ధరాత్రి 1 గంట వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. फ्लाईओवर जो मेट्रो रेल हर चीज ओल्ड सिटी में आपको मिलना चाहिए। इतने साल कोई भी आया आपको भाषण दे के गए, रमजान आए तो बिरयानी कुर्बानी खिला के खुशी करके चले जा रहे थे। इस रमजान में मैं भी बिरयानी कुर्बानी खिलाऊंगा, उसके ऊपर से पैसे भी दूंगा यहाँ पर तरक्की करने के लिए, मेरा जिम्मेदारी है। इसीलिए मेट्रो रेल का साफ जिगर निकालते ही मैं फटाफट पैसे दे दिए। आज तो काम चल रहा है, आप लोग देखे रोड वाइडनिंग का काम चल रहा है तेजी से। बाकी फ्लाईओवर का भी बहुत दिन से ऐसे पड़ा हुआ था, आते ही मैं फ्लाईओवर का खत्म कर ले। चंद्रायन गुट्टा में अकबर साहब कुछ कहा तो पूरा पैसे रिलीज करवाए, आज यहाँ पर भी ये काम कर दे। मिरालम टांकी का भी काम चल रहा है। రాష్ట్రం నుంచి రాజ్యసభకు 2 కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించనున్నారు. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరపాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సాయన్న నామినేషన్ వేశారు. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో స్క్రూటినీ దశలోనే సాయన్న నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన 2 ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమమైంది. అభిషేక్ మను సింఘ్వి దేశంలో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఏఐసీసీ కోటా కింద రాష్ట్రం నుంచి మరొకసారి ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధిష్టానం వేం నరేందర్ రెడ్డికి పదవి కట్టబెట్టింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కోసం రాజమౌళి ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చికిత్స కోసం గ్రామం నుంచి వరంగల్ తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోసం రాజమౌళి గంగాదేవిపల్లి మచ్చాపురం గ్రామ పంచాయతీలో ఓ వార్డుగా విలీనమైనప్పుడు కమిటీ వేసి వార్డు అభివృద్ధికి కృషి చేశారు. అనంతరం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత 2002లో ప్రజలంతా కలిసి గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో రాజమౌళి మంచినీటి కమిటీ అధ్యక్షులుగా నియమితులై ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి నీటి వసతిని కల్పించారు. 2006, 2011 వరకు ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. ఆయన హయాంలో గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఆదివారం రోజు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో రాజమౌళి మృతి చెందారు. గ్రామ ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. రాజమౌళి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వేములవాడలో ఇటీవల ఓ లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్యా మోహన్కు వేములవాడకు చెందిన బైరి శారదతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మోహన్ తనను తరచూ డబ్బులడుగుతూ వేధింపులకు గురిచేస్తూ బెదిరిస్తున్నాడని భర్త శేఖర్తో సహా మరో వ్యక్తితో కలిసి హత్య చేయాలని పథకం పన్నింది. ఈ నెల 4న మోహన్ను వేములవాడలోని ఓ లాడ్జిలోకి రప్పించి 3 కలిసి తాడుతో ఉరివేసి అంతమొందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి నిందితులు శారద, శేఖర్తో పాటు వారి బంధువు గుండం రవిలను అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ సార్ యొక్క పర్యవేక్షణలో 2 టీంలను మేము ఫామ్ చేసి నేరస్తులను పట్టుకోవడం జరిగింది. మృతుడు ఈ మోహన్ ఏం చెప్పిండంటే, నువ్వు భర్తతోటి కలిసి ఉండద్దు అని, నాతోటి కలిసి ఉండాలని అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, తర్వాత ఆర్థికంగా కూడా అతను వేధింపులకు గురి చేయడంతో తాళలేక తన భర్తతోటి, తన బావతోటి తన బాధలను చెప్పుకొని ఒక మర్డర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లానెడ్ గా వాళ్ళు అతని గొంతు పిసికి అతన్ని చంపడము, తర్వాత ప్లాస్టిక్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేయడం ద్వారా మృతుడు చనిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న అతివలను సన్మానించారు. ఎంతో మంది త్యాగ ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం 2 కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను మంత్రి ఘనంగా సన్మానించారు. అనేక మంది పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు. మా మహిళా సంఘం సభ్యురాలు అయి ఉంటే ఆమెకు మేము ఫ్రీగా టెస్ట్ చేయించి 30 రకాల టెస్టులు చేసి ఆమె హెల్త్ బాగుందా లేదా అని సర్టిఫికెట్ ఇస్తాం. బాగాలేకుంటే ఆమె కౌన్సిలింగ్ ఇస్తాం, హాస్పిటల్ చూపిస్తాం. పాపం చాలా ఊర్లలోకి వెళ్తా ఉంటారు, లేదా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తారు. బాబో పాపో చంకలో ఉంటారు. ఏడిస్తే ఎక్కడ కూర్చొని పాలియాలో అర్థం కాదు. మేడారం జాతరలో మరి జాతరకు వస్తారు. పాపం వీళ్ళకి ఎట్లా అని అక్కడక్కడ కొన్ని పెట్టినాం. ఎందుకంటే లక్షల మంది వచ్చారు, అంతమందికి అడ్జస్ట్ కాలేదు. బట్ మేము అక్కడ స్టార్ట్ చేసాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని భారతీయ యోగా సంస్థన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. తార్నాకలో తారక సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. లక్డీ కపూల్లో హైదరాబాద్ ఫౌండేషన్ ఆఫ్ డెఫ్ ఉమెన్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవిటి, మూగ మహిళలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. కవయిత్రులు పాల్గొని మహిళల సమస్యలపై చర్చించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తిలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల ఆధ్వర్యంలో మహిళా రైతులతో సదస్సు నిర్వహించారు. పలు రంగాల్లో కృషి చేస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా మధిరలో మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురపాలక కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చినజీయర్ మఠంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలను శాలువాతో సత్కరించి సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 19,89,00,000 విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ను మాయం చేసిన మిల్లు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు యజమానులైన బండారి మారుతి, శారద దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ను ఇవ్వటం లేదు. కనీసం బ్యాంకు గ్యారంటీ కూడా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిల్లు యజమానులైన మారుతి, శారద దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లాలో గత ఏడాది 148 మిల్లుల నుంచి 490 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్లు చెల్లింపులు జరపాలని అధికారులు హెచ్చరించారు. భాగ్యనగర వాసులకు సరికొత్త పార్కు అందుబాటులోకి వచ్చింది. పక్షుల కిలకిల రావాలు, అరుదైన చిలకలు మన కళ్ల ముందే కనిపిస్తే ఆ ఆనందానికి అవధులుండవు. ఇలాంటి పార్కే హిమాయత్ సాగర్ చెంత ఏర్పాటైంది. పార్కులోని ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. చెట్టు కొమ్మపైన చిలకను చూడగానే మనస్సు పులకరించిపోతుంది. కాంక్రీట్ జంగిల్లా మారిన హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించవు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్ చెంతన కొత్వాల్గూడ వద్ద ఎకోహిల్ పార్కు ఆ కొరతను తీరుస్తోంది. ప్రకృతి, పక్షుల ప్రేమికులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఎకో పార్కులో ప్రధాన ఆకర్షణ బర్డ్స్ ఏవియరీ. ఆసియాలోనే అతిపెద్దదని భావిస్తున్న ఈ ఏవియరీలో వందలాది జాతుల అరుదైన పక్షులు కనువిందు చేస్తున్నాయి. పక్షుల సహజ ఆవాసాలకు భంగం కలగకుండా అవి స్వేచ్ఛగా ఎగిరేలా అత్యున్నత ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. డెక్కన్ పార్కు సఫారీగా దీనికి పేరు పెట్టారు. ఎత్తైన ప్రదేశాల్ని పచ్చదనంతో ఎకోహిల్ పార్కుగా తీర్చిదిద్దారు.
నిత్యం పనుల్లో బిజీగా ఉండేవారికి ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు ఎకోహిల్ పార్కు ఓ వరంలా మారింది. వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, ఫోటోగ్రఫీ కోసం అద్భుతమైన వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. మునుపెన్నడూ చూడని కొత్త రకాల పక్షుల్ని చూశామని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ చాలా ఎగ్జైటివ్ ఉంది. సో ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇంకా చాలా బాగుంది. డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇలాంటి బర్డ్స్ రావడం, ఇట్లా పట్టుకోవడం, ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటివ్ ఉంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి స్పేస్కి రావడం అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ ఈ బర్డ్స్ కూడా కొత్త చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా కంట్రీస్ నుండి ఉన్నాయంటే బర్డ్స్ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ నేను ఎప్పుడు మొబైల్స్లలోనే చూసిన, రియల్గా చూడలే. బుక్స్, స్టడీస్ బుక్స్లలో, పిక్చర్స్లో చూసిన. ఇప్పుడు రియల్గా చూసిన, టచ్ చేసిన. చాలా మంచిగా అనిపించింది. ఇవి ఎప్పుడు ముట్టుకోలే, ఈరోజు నేను ముట్టుకున్నా. చాలా పెద్దగా ఉంది ప్లేస్. డెక్కన్ బర్డ్ సఫారీ ఈ పార్కులో ఎంతో ప్రత్యేకం. ఇక్కడున్న రకరకాల పక్షులు సందర్శకుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పక్షులకు సహజ సిద్ధమైన వాతావరణం ఉండేలా 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. బటర్ఫ్లై పార్కు, మొకావో, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయల ప్రవేశ రుసుముగా నిర్ధారించారు. డెక్కన్ బర్డ్స్ సఫారీలో పెద్దలకు వీకెండ్స్ లో 200 రూపాయలు, సాధారణ రోజుల్లో 150 రూపాయలుగా నిర్ధారించారు. విద్యా సంస్థల నుంచి వచ్చే పిల్లలకు ప్రవేశ రుసుములో 50% రాయితీ కల్పించారు. దీంట్లో మేము 6500 పిట్టలు రిలీజ్ చేసినాము. సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏషియా 4 కాంటినెంట్స్ నుంచి వచ్చినాయి. అండ్ వాటి కోసం మైక్రో క్లైమేట్స్ క్రియేట్ చేసినాము. అవి ఎంత బాగా సెటిల్ అయినాయంటే వితిన్ 1 ఇయర్ మాకు 500 పిల్లలు పైగానే వచ్చినాయి. కానీ మేము కన్జర్వేటివ్గా 500 చెప్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 7000 పిట్టలు ఉన్నాయి. కానీ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో దీంట్లో 30,000 పిట్టలు ఉండొచ్చు. అంత స్పేస్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మేము ఒక 9,000 బర్డ్స్ వరకు రిలీజ్ చేస్తాం దీంట్లోకి. నెమ్మది యాక్చువల్లీ 8,100 ప్లస్ బేబీస్ అయినా కలిపితే 9,000 ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అవి బ్రీడ్ అయ్యి అది 30,000 పైన అయిపోతాయి అన్నమాట. పచ్చని పరిసరాలు, అరుదైన పక్షుల్ని చూడాలంటే కొత్వాల్గూడ ఎకోహిల్ పార్కుకు వెళ్లి రావాల్సిందే.